ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కొంత వీక్గా ఉందో ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అయితే వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా ఈ జిల్లాలో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మెదక్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఈ 3 సెగ్మెంట్లలో అధిక ఓట్లు సాధించేందుకు పావులు కదుపుతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మొత్తం 80,000 ఓట్లు మాత్రమే రావటం వల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే విషయాన్ని ముందుగానే గుర్తించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక మెదక్ పార్లమెంటు పరిధిలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ స్థానాలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ మినహా 6 స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు పడ్డా మిగిలిన 3 చోట్ల నామమాత్రంగానే ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చేలా ప్లాన్ వేస్తున్నారు. ఈ 3 సెగ్మెంట్లలో కాంగ్రెస్కు ఓటు బ్యాంకు ఉన్న సరైన నాయకత్వం లేకపోవడమే ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణంగా గుర్తించారట సీనియర్ నేతలు. అందుకే 2009 పార్లమెంటు ఎన్నికల్లో 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థి 40,000 మెజార్టీ సాధించినా సిద్దిపేటలో వచ్చిన ఓట్లతో ఫలితం తారుమారై ఎంపీగా విజయశాంతి గెలవడాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని భావిస్తున్నారట హస్తం నేతలు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 2 లక్షలపై చిలుకు ఓట్లు పొందాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ముందుకు సాగుతున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాలను కలుపుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు 80,905 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు 3,14,755 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పోలైన ఓట్లతో పాటు అదనంగా మరో 2 లక్షల ఓట్లు సాధించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు.